ఓం తత్సత్. ఓం ఏక ఏవ పరో బంధుః విషమే సముపస్థితే గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః. విషమ పరిస్థితి ఆసన్నమగుచుండగా మనలను రక్షించు ఏకైక బంధువు గురుదేవుడే. గురుమూర్తి సకల ధర్మాత్మ స్వరూపుడు. అట్టి గురుదేవునకు వందనములు. హరి ఓం తత్సత్. మనం వేదాంత బాలబోధ చెప్పుకుంటున్నాం. నిన్న ముగించాడు. ఏది శరీరత్రయములో చెప్పుకుంటూ గురువు స్థూల శరీరాన్ని గురించి నువ్వు స్థూల శరీరం కాదు అని తర్కం చెప్తూ ముగిస్తున్నాడు అన్నమాట. చివరికి స్థూలస్య సంభవ జరా మరణాని ధర్మాః స్థౌల్యాదయో బహువిధాః శిశుదాద్యవస్థాః వర్ణాశ్రమాది నియమా బహుధా యమాః స్యుః పూజావమాన బహుమాన ముఖా విశేషాః. ఆయన శిష్య, ఈ స్థూల దేహం ఉన్నదే కనిపించేది. ఈ కనిపించే స్థూల దేహానికి ఈ చావు, ఈ ముసలితనము, ఈ పుట్టడం, ఇవే దాని ధర్మాలు. చావు పుట్టుకలు స్థూల శరీర ధర్మములు. తర్వాత ఇంకా స్థూలత్వం అంటే లావు కావడం, సన్నబడ్డం, పొడుగు పెరగడం, ఇట్లాంటి ధర్మాలు స్థూల శరీరానివే. అంతేకాకుండా బాల్యము, యౌవనము, వార్ధక్యము ఇట్లాంటివన్నీ కూడా అవస్థలంతా కూడా ఈ స్థూల దేహమునకే కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ వర్ణాశ్రమాది నియమాలు, ఈ రోగాలు, ఈ పూజ, మానము, అవమానము, బహుమానాలు ఇట్లాంటి ఎన్నో కూడా ఈ విశేష అనుభవాలన్నీ స్థూల శరీరానివే. ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేశాడు. కనుక ఆ తర్వాత ముగించేసి ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్పబోతున్నాడు. 3 శరీరాల విచారణ జరుగుతోంది కదా. ఇంతకుముందు స్థూల శరీరాన్ని విచారించేటప్పుడు శృతి యుక్తి అనుభవం మేరకు తర్కబద్ధంగా నువ్వు స్థూల శరీరం కాదని చెప్పాడు. సరే, ఇప్పుడు ఎలా చేస్తాడో చూద్దామండి. శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ సూక్ష్మ శరీరాన్ని గురించి వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, అభ్రముఖాని పంచ, బుద్ధ్యాది అవిద్యాపి చ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహుః. సూక్ష్మ శరీరమాహుః. దీన్ని సూక్ష్మ శరీరం అని చెప్పబడుతున్నదంట. ఏది? పురి అష్టకం అంటే 8 పురములుగా ఉండేటువంటి 8 అవి. ఏవివి? వాక్కు, వాగాది పంచ, వాక్కు మొదలైన అవి కర్మేంద్రియాలు 5. ఈ 5 కలిసి ఒక గుంపు. ఈ 5 కలిసి ఒకటి కింద వేసుకుందాం. శ్రవణాది పంచ, ఈ శ్రవణం వినడం మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయే ఈ 5, ఇది నెంబర్ 2. 2 వేసుకుందాం. ప్రాణాది పంచ, 5 పంచప్రాణములు, ఇది 3వది. ఆకాశము మొదలైన సూక్ష్మ పంచభూతాలు. స్థూలం కాదు. స్థూలమయ్యేది ఎప్పుడు? స్థూల శరీరం ఉన్నప్పుడు పంచీకరణ చెప్పుకున్నామే అప్పుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అపంచీకృత పంచభూతాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాదులుగా ఉన్నాయే తన్మాత్రలు, అవి 5. దీన్ని 4గా వేసుకుందాం. తర్వాత బుద్ధి ఆదిగా ఉండేటువంటి అంతఃకరణ చతుష్టయం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4. దీన్ని 5గా వేసుకుందాం. ఇప్పటికి 5 అయినాయి. ఇక అవిద్య లేదా అజ్ఞానం, ఇది 6వది. కామము అంటే కోరిక 7వది. కర్మ, ఇది 8వది. ఈ 8 కలిపి పుర్యష్టకం అంటారు. దీన్నే సూక్ష్మ శరీరం అంటారు. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని గురించినటువంటి విచారణ ఇప్పుడు చేయబడుతుంది. ఇదే ఈ 5 గురించి, సూక్ష్మ శరీరాన్ని గురించి ఏమేమి ఉన్నాయి. 1వది జ్ఞానేంద్రియాలు తీసుకుందాం. ఈ జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానమును తీసుకొస్తాయి, బయట నుంచి జ్ఞానాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి జ్ఞానేంద్రియములు అన్నారు వీటిని.
ఎట్లా తయారయ్యి ఎట్లా వచ్చాయి ఏం చేస్తాయో చూద్దాం ఒక్కసారి. సత్వాంశై పంచభిస్తేషాం క్రమాదింద్రియ పంచకం శ్రోత్ర త్వగ్ అక్షి రసన ఘ్రాణాఖ్యముపజాయతే. ఏంటి అంటే ఇవి ఆకాశాది సూక్ష్మభూతాలు ఉన్నాయి కదా, సత్వరజ తమో గుణాలే కదా ఉండేది. 3 గుణాలు. 3 గుణాల్లో ఆకాశాది సూక్ష్మ గుణాలు ఏవి? శబ్ద స్పర్శ రూప రసగంధాదుల యొక్క అవి, ఇంకా పంచీకరణ చందల, వీటిల్లో ఈ 5 పంచభూతాలు అపంచీకృత పంచభూతముల యొక్క సత్వగుణము చేత ఇంద్రియ పంచకం జ్ఞానేంద్రియ పంచకాలు వచ్చాయంట. ఏవి జ్ఞానేంద్రియాలు? చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ చెవులు కాదు, వీటిల్ని గోళకములు అంటారు. ఈ కన్ను ఒక గోళకము. గోళకం అంటే ఇది ఒక మాంసంతో తయారైంది. ఈ చెవిలో శబ్దాన్ని గ్రహించే శక్తి ఉన్నదే, అది ఇంద్రియం. అలాగే కన్ను ఒక గోళకమే, ఒక మాంసము గుడ్డు ఒకటి. దీంట్లో చూచే శక్తి ఉన్నది, రూపాలను చూచే శక్తి, అది దాన్ని చక్షురింద్రియము అన్నారు. ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం వీటి గురించి. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ది శబ్ద లక్షణం, చెవి. ఇది ఆకాశము యొక్క సూక్ష్మ పంచభూతం ఉన్నదే, దాని యొక్క సత్వగుణంతో తయారైంది. కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఆకాశం యొక్క లక్షణం శబ్దం కాబట్టి శబ్దాలను వింటుంది చెవి. రెండవది చర్మం. ఈ చర్మము వాయువు యొక్క సత్వగుణం. ఇది వాయువు యొక్క తన్మాత్ర ఉన్నదే, శబ్ద స్పర్శ యొక్క తన్మాత్ర కాబట్టి ఇది స్పర్శను చల్లగా ఉంది, వేడిగా ఉంది, కాలుతోంది, గట్టిగా ఉంది అని తెలుసుకుంటూ ఉంటుంది చర్మం. మూడవది చక్షు, కన్ను. ఇది అగ్ని యొక్క సత్వగుణముతో తయారైంది కాబట్టి ఇది రూపాలను గ్రహిస్తూ ఉంటుంది. నాలుగవది జిహ్వ, అంటే నాలుక, జిహ్వేంద్రియం. ఇది జలము యొక్క అంటే నీటి యొక్క సత్వగుణముతో తెలియబడుతుంది కనుక ఇది రుచి తెలుసుకుంటూ ఉంది. ఐదవది ఘ్రాణేంద్రియం, ముక్కు. ఇది భూమి యొక్క సత్వగుణముతో కనుక ఇది గంధాన్ని, వాసనను తెలుసుకుంటూ ఉంది. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధం 5 కదా పంచభూతాలు. 5 సూక్ష్మ పంచభూతాలు లేక అపంచీకృత పంచభూతాలు. ఈ 5 నుంచి 5 జ్ఞానేంద్రియాలు ఇలా వచ్చాయి. ఎప్పుడైతే మొట్టమొదటిది పంచభూతాల్లో శబ్దము కనుక ఆ శబ్దము వినడంతో తయారైంది చెవి. రెండవది స్పర్శ, ఆ స్పర్శ తెలుసుకునే దాని నుంచి తయారైంది చర్మం, శబ్ద స్పర్శ. మూడవది రూపాలు, ఆకారాలు, రూపాలు. దాన్ని తెలుసుకోవాలంటే వెలుతురు కావాలి కాబట్టి ఆ కన్ను, దానికి చక్షు, కన్ను. ఇలాగా 5ంటికి 5 తయారయ్యాయి. ఈ 5 తర్వాత ఇవి అంతా కూడా ఆ సూక్ష్మ పంచభూతాల యొక్క సత్వగుణముతో ఈ 5 జ్ఞానేంద్రియాలు వచ్చాయి. ఇక 5 కర్మేంద్రియాలు ఎట్లా వచ్చాయో చూద్దాం. అంటే పనిచేసేటివి. రజోంశై పంచభిస్తేషాం క్రమాత్ కర్మేంద్రియాణి తు వాక్పాణిపాదపాయు ఉపస్థాభిధానాభిజంగిరే అనేసాడండి. ఈ రజోగుణంతో వచ్చాయంటే 5. ఏమేమిటి? మాట్లాడే నోరు, తీసుకుంటే చేతులు, తర్వాత నడిచే కాళ్ళు, తర్వాత సంతానోత్పత్తికి తోడ్పడేటువంటి ఉపస్థ, చివరిది మల విసర్జనానికి ఉపయోగించేటువంటిది. ఈ 5 ఈ కర్మ చేస్తాయి ఇవి. ఇప్పుడు వాక్కు 1వది. ఇది ఆకాశం ఉందే, ఆకాశం అంటే ఇంకా స్థూలం కాలేదని చెప్పుకున్నాం ముందే. ఇది సూక్ష్మ శరీర విషయం కనుక తన్మాత్రలుగా ఉన్నది, అపంచీకృత పంచభూతాలుగా మాత్రమే ఇవి. కాబట్టి ఆకాశం అనేది ఇక్కడ స్థూలం కాదు, స్థూలాకాశం కాదు, ఆకాశం యొక్క తన్మాత్ర. ఇది దీని యొక్క రజోగుణముతో వాక్కు తయారైంది కాబట్టి మాట్లాడుతున్నాడు, సౌండ్ పోతోంది. రెండవది పాణి, చేతులు. ఇది వాయువు యొక్క రజోగుణముతో, అంటే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటామే చేతులతో, ఈ చేతులు వాయువు యొక్క రజోగుణంతో వచ్చింది. మూడవది పాదములు. ఇది అగ్ని యొక్క రజోగుణముతో, తేజస్సు యొక్క రజోగుణముతో
నడచడం అట్లా ఇట్లా తిరగడం జరుగుతుంది. తర్వాత 4వది ఉపస్థేంద్రియం. ఇది ఏం చేస్తుంది? శుక్ల శోణితాది రస విసర్జన చేస్తూ ఉంటుంది, సంతానోత్పత్తిది. ఇది జలము యొక్క రజోగుణముతో తయారైనటువంటిది. ఇది 4వది. తర్వాత చివరిది పాయువు, అంటే మల విసర్జిక అవయవం. ఇది గుదము అంటాం దీన్ని, గుదము. ఇది భూమి యొక్క రజోగుణాంశంతో తయారైంది. ఇది ఏం చేస్తుంది? మల విసర్జనను చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల విషయం ఇది. ఈ ఇంద్రియాలకు కూడా మళ్ళీ అధిష్టాన దేవతలు చెప్పడం జరిగింది. అంటే ఆధారంగా ఉండే దేవతల విషయంగా చెప్పడం జరిగింది. అయితే ఈ ఏంటి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, మొట్టమొదటిది జ్ఞానేంద్రియాల్లో శ్రోత్రము, అంటే చెవి. చెవికి ఆది దైవం దేవత ఎవరయ్యా అంటే దిగ్దేవత, అంటే అన్ని దిక్కుల్లో వ్యాపించి ఉండే దిక్కులు అనే దేవత. ఏం చేస్తుంది? ఇది ఆదిభూతం, శబ్దం వింటూ ఉంటుంది. ఈ మూటిని ఏమన్నారంటే ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము. కాబట్టి ఆధ్యాత్మికము, ఆది దైవము, ఆది భూతము. శ్రోత్రము అనేదేమో ఆధ్యాత్మికం చెందింది, ఇక్కడ చెందింది. ఆది దైవం ఏమిటి? ఆ ఇంద్రియానికి అధిష్టానంగా ఉండేటువంటి దేవత. భౌతికమైనది ఏది? ఆది భౌతికము అంటే శబ్దం బయట ఉంది. ఈ మూడు కలిసినప్పుడే మనకి ఏదైనా కర్మకాండలు, పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ది శ్రోత్రము, దీనికి అధిదైవము దిక్కు, అధిభూతము శబ్దము. తర్వాత త్వక్, చర్మం, ఇది ఆధ్యాత్మికం, మనలో ఉంది. ఆధ్యాత్మికం అంటే ఓన్. దీనికి ఆది దైవికంగా వాయుదేవుడు. ఆది భౌతికంగా స్పర్శ లక్షణం, స్పర్శ. తర్వాత మూడోది చక్షు, ఆధ్యాత్మికం చక్షు అంటే కన్ను. ఆది దైవం ఎవరు? సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, వెలుతురు. కన్నులు అప్పుడే కదా వెలుతురు ఉంటే కదా తెలియబడేది. కాబట్టి సూర్యుడు కావచ్చు, చంద్రుడు, సూర్య చంద్రాదులు. ఆదిభూతం ఏమిటి? ఈ రూపము ఆకారాలతో ఉండేటువంటిది. తర్వాత 4వది జ్ఞానేంద్రియాల్లో జిహ్వ, నాలుక, ఇది ఆధ్యాత్మికం. ఆది దైవం ఎవరు? వరుణ దేవుడు. దేనిపైన పనిచేస్తూ ఉంటుంది? ఇది ఆదిభూతం, ఆది భౌతికంగా ఏం చేస్తుంటుంది? రుచులు తెలుసుకుంటూ ఉంటుంది. 5వది ఘ్రాణేంద్రియం, ముక్కు. దీనికి ఆది దైవం ఎవరు? అశ్వని కుమారులు. అతని యొక్క పని ఏమిటి? ఆది భౌతికంగా గంధం అంటే వాసన, చెడు వాసన కానీ ఇవి తెలుసుకుంటూ ఉంటుంది. అలాగే కర్మేంద్రియాలకు కూడా, ఈ కర్మేంద్రియాలకు కూడా కర్మ చేసేటి. వాక్కు ఆధ్యాత్మికమైతే, అంటే నోరు, మాట్లాడే నోరు, ఇది ఆధ్యాత్మం, మన సెల్ఫ్లో ఉండేటివి. ఆది దైవము అగ్ని, అంటే వేడి ఉంటేనే మాట వస్తుంది. ఆది భూతం ఏమిటి? భౌతికంగా ఏం జరుగుతుంది? కర్మ మాట్లాడడం జరుగుతుంది, కాబట్టి మాట్లాడుట. 2వది చేతులు, ఆధ్యాత్మం. దీనికి ఆది దైవం ఎవరు? ఇంద్రుడు. దీనికి అధిభూతం ఇవ్వడం, తీసుకోవడం చేతులతో. 4వది ఆధ్యాత్మికముగా పాదాలు. ఆది దైవముగా విష్ణుదేవుడు. ఆది భౌతికము నడచడం, అట్లా అన్ని లోకాలు తిరుగుతూ ఉండడం. తర్వాత 4వది పాయుంద్రియం లేదా గుదేంద్రియం. దీనికి ఆది దైవం యముడు. అధిభూతం అంటే ఏం జరుగుతుంది పని? మల విసర్జనం. 5వది ఉపస్థేంద్రియం. ఇది ఉపస్థేంద్రియం అంటే జననానికి కారణమైనటువంటి ఇంద్రియం. దీనికి ఆది దైవం ప్రజాపతి, అంటే 4 తలకాయల బ్రహ్మ, ఆయన కదా పుట్టిస్తాడు. ఏ కర్మ జరుగుతుంది? రతి, సెక్స్. ఇలాగా వీటికి కూడా జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకు ఇలాగా చెప్పుకుంటే అన్ని ఇంద్రియాలకు కూడా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత, ఒక్కొక్క దాంట్లో వచ్చింది. తర్వాత ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం, కర్మేంద్రియాలు చెప్పుకున్నాం. 5 అయిపోయింది.
పంచప్రాణములు. ఇక ఐదు ప్రాణములు ఉన్నాయి. ప్రాణము అంటేనేమో మనం వాయువుకి సంబంధించింది. ఇది ప్రాణవాయువు. ఈ వాయువులు 5 రకాలుగా ఉంది. ఒకటవది వ్యానవాయువు. వ్యానం అంటారు. అంటే ఉండేది ఒకటే వాయువు, ఇదే ప్రాణాన్ని నిలబెడుతుంది. మనం పీల్చే గాలి ఒకటే. అయితే దాన్ని విభజించి చూస్తే 5గా విభజించారు. ఒకటవది వ్యానం. ఇది ఏం చేస్తుంది? సర్వశక్తి సంపన్నం కాబట్టి మొత్తం సర్వ ఇంద్రియాల్లో వ్యాపించి ఈ శరీరానికి ఈ ఇంద్రియాలను అలా కదిలిస్తూ పనులు చేయిస్తూ మన బాడీలో అంటే మన శరీరానికి శక్తిని కలిగిస్తూ ఉంటుంది వ్యానవాయువు. తర్వాత రెండవది సమాన వాయువు. ఇది ఏం చేస్తుంది అంటే ఇది వాయువు ఆకాశాలతో తయారైంది. ఇది బొడ్డు దగ్గర ఉంటుందంట. ఉండి మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చేసిన తర్వాత 72,000 నాడులు ఉన్నాయంట మనలో. వాటన్నిటికి కూడా నాడులకు శక్తినిస్తూ ఉంటుంది ఈ సమాన వాయువు. అంటే అంతటా శరీరం అంతా సమానం చేస్తూ ఉంటుంది. ఉదాన వాయువు. ఇది వాయువు అగ్నిచేత తయారైనటువంటి అది. ఇది గొంతు దగ్గర ఉంటుంది. గొంతు దగ్గర ఉండి మాటలు పలికిస్తూ ఉంటుంది. మాట్లాడడానికి గొంతు దగ్గర ఉంటుంది. అందుకే దీన్ని కంఠగత ప్రాణము అని కూడా అంటూ ఉంటారు. ఇది మాటలు రాణిస్తూ ఉంటుంది ఇది. ఇక నాలుగవది ప్రాణవాయువు. ఇది ఎక్కడ ఉంటుంది? హృదయమందు ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేస్తూ ఉంటుంది. ఇదే కదా మనం చెప్పుకుంటే ప్రాణవాయువు. మన ప్రాణాన్ని నిలబెడుతూ ఉంటుంది. ఊపిరితిత్తులు అయిపోతుంది, మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఐదవది అపానవాయువు. ఇది ఎట్లా తయారైంది అంటే వాయువు భూమితో తయారైంది. అందుకే ఇది గుదేంద్రియం దగ్గర నిలిచి మలమూత్రాలు బయటికి తీసుకొచ్చేదానికి ఆధారముగా ఉంది ఇవి. ఇక ఈ 5ంటికి మళ్ళీ కొన్నిట్లో ఉపవాయువులు కూడా చెప్పినట్టు కానీ అయినా అంత పెద్దగా లేదు, కానీ మనం కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. ఉపవాయువులు అంటే 5ంటికి. దీని శాస్త్రంలో పెద్దగా తీసుకోరు, అయినా చూద్దాం. ఏవి 5? నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ. ఈ 5 ఉపవాయువులు అంటారు. నాగవాయువు ఏం చేస్తుంది? వాంతి కలిగేటివి చేస్తుంది. కూర్మవాయువు ఏం చేస్తుంది అంటే కనురెప్పులు మూసేటట్లుగా తెరిచేటట్లుగా చేస్తుందంట. మూడవది కృకరవాయువు ఏం చేస్తుందంటే తుమ్ములు వచ్చేట్టుగా చేస్తుందంట. నాలుగవది దేవదత్త వాయువు శరీరమును నీలిగేటట్టు చేస్తుంది. ధనింజయ వాయువు ఏం చేస్తుంది అంటే చచ్చిపోయేటప్పుడు ప్రాణాన్ని బయటికి పంపించేదానికి, శరీరం నుంచి బయటికి పంపించే దానికోసం అది పనిచేస్తూ ఉంటుందంట. ఇలాగా ఉపవాయువుల యొక్క స్థితి కూడా ఇది. ఇలాగా ఒక్కొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల గురించి చెప్పడం జరిగింది. ఇక అంతఃకరణాన్ని చెప్తూ ఉన్నానండి. అంతఃకరణం అయితే ఒకటే. దీన్ని 4గా చెప్పడం జరుగుతున్నది, లేదా 2గా కూడా భావించడం జరుగుతుంది. ఏంటేంటిది అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి ఒక్కొక్కటి చోట కొన్ని చోట్ల 2గాను, కొన్ని చోట్ల 4గాను. అంటే ఈ 2 4గా వివరించడం జరిగింది. ఎలాగా? మనసుతో పాటే చిత్తమును, బుద్ధితో పాటే అహంకారమును నిర్ణయించారు. ఈ మనస్సే మన కొంప ముంచుతున్నది మనస్సే. అదే కదా మనం చదువుకున్న ఏదో ఉపనిషత్తు పేరు జ్ఞాపకం రావడం లేదు, కానీ నాకు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే బంధము, మోక్షానికి బంధము అదే, మోక్షానికి అదేనంట కారణం మనస్సు. ఈ మనసు ఏం చేస్తుంటుంది తెలిసిన మనసుగా చెప్పుకున్నప్పుడు ఈ మనసు కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీహి, ధీహి, భీహి ఇది ఏతత్ సర్వం మన ఏవా. ఇదంతా మనస్సే అని చెప్పడం జరిగింది. ఈ లక్షణాలు అంటే కామం అంటే కోరిక, సంకల్పం ఒకటి చెయ్యాలా వద్దా అది, రెండవది సంశయం డౌటు, కర్మల యందు ఆసక్తి, అశ్రద్ధ, ధైర్యము అధైర్యము, సిగ్గు,
ప్రజ్ఞ, భయము ఇవన్నీ కూడా మనసు లక్షణం. ఇదంతా మనసే, ఏదన్నా కూడా. ఇంకా చెప్పడం జరిగింది, ఈ మనస్సు 2 రకాలంట. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధంచ అశుద్ధమేవచ. 2 రకాలంట మనసు. ఒకటి శుద్ధ మనసు, రెండవది అశుద్ధ మనస్సు. అశుద్ధం కామ సంకల్ప, శుద్ధం కామ వివర్జితం. ఈ కోరికలతో సంకల్పాదులతో ఉన్న మనస్సు అపరిశుద్ధమని, అలా లేకుండా పోతే అది శుద్ధ మనస్సని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వేదాంత పంచదశలో ఈ మనస్సును ఒక గొప్పతనాన్ని వివరించారు. మనో దశేంద్రియాధ్యక్షం హృత్పద్మే గోళక స్థితం తచ్చ అంతఃకరణం బాహ్యేషు అస్వతంత్ర్యాద్వినేంద్రియై. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా 10, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 10ంటికి అధిపతి మనస్సు. ఈ మనస్సు అనేది హృదయ కమలమునందు ఉన్నది. ఇంద్రియములతో సంబంధం కలది మనస్సు. ఏమండి, దీనికి స్వతంత్ర గమనం లేదు. మనస్సు ఇదే అంతఃకరణమే. అయినా కూడా మనం ఇంతకుముందు అనుకుంటే మేము చేసే పనులను బట్టి 4గా విభజించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనస్సు యొక్క విషయం ఇది ఒకటి. రెండవది బుద్ధి. ఈ బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి అన్నారండి. నిశ్చయాత్మిక బుద్ధి. ఇదేంటి అసలు ఈ బుద్ధి మనకు తెలియదు. తేడా అంటే ఒకటే, ఏకాగ్రమైన మనసే బుద్ధి అండి. మన మనసు ఏకాగ్రత చెందినప్పుడు ఉండేదేదో అదే బుద్ధి. మనసుగా ఉన్నంత వరకు అది పరుగులు పెడుతూ ఉంటుంది. మనసే, 4 మనసే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నప్పుడు వాస్తవానికి 4 మనసే. అది చేసేదాన్ని బట్టి సంకల్ప వికల్పాత్మకం మనః. సంకల్ప వికల్పాలు చేసేదేమో మనస్సుని. నిశ్చయాత్మిక బుద్ధి, నిశ్చయించేది బుద్ధి అని చెప్పింది. ఈ బుద్ధి 7 రకాలుగా ఉంటుందటండి. 1 పండ, 2 మేధ, 3 చార్వి, 4 చత్వ, 5 గృహీత, 6 శ్రౌతి, 7 ప్రతిభ. అంటే 7 రకాలు. ఎట్లాంటి అంటే పండ అంటే తెలివి, తత్వాన్ని తెలుసుకోగలిగిన బుద్ధి, ఆత్మతత్వాన్ని తెలుసుకునే బుద్ధి, ఆ తెలివిని పండ. రెండోది మేధ, వినిందాన్ని మర్చకుండా ఉండేది, విన్నదాన్ని మర్చిపోకుండా ఉండేది, దీన్ని కూడా బుద్ధి అంటారు. మూడవది చార్వి, అంటే తను ఆలోచించి తర్కించుకొని నిర్ణయించగలేటువంటి నేర్పు, ఇది బుద్ధే. 4వది చత్వ అంటే ఏంటిది అంటే విషయాలను చక్కగా అడిగి విసుగు లేకుండా వినేది కూడా అది బుద్ధే. 5వది గృహీత, చెప్పిన వాడిని తప్పక గ్రహించుట శక్తి. ఆ చెప్పిన వాడున్నాడు, వాడి మాటలు అవి ఆ చెప్పిన దాన్ని చెప్పినట్టు తెలుసుకోవడం కూడా బుద్ధే. ఇక 6వది శ్రౌతి, గురు శుశ్రూష సహనము, ఇదంతా చేసేదంతా కూడా బుద్ధే. మంచి బుద్ధి ఉంటే గురు శుశ్రూష చేయగలుగుతాడు. 7వది ప్రతిభ, ఎట్లా ఏదో ఒక విషయాన్ని పలకవలసి వచ్చినప్పుడు తన యొక్క వాక్ ధోరణి సమయోచితంగా పెక్కు విషయాలు చూపి విషయాన్ని తెలపడం, చక్కగా విషయాన్ని తన అనుభవాలను ఎక్కడో ఏదో ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వాక్కుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా శృతి స్మృతి ఇతిహాస ఈ అనుభవాలన్నిటి చూపిస్తూ ఆ విషయాన్ని తెలిపే శక్తి ఏదో అది ప్రతిభ అనేటువంటి బుద్ధి. అంటే బుద్ధి 7 రకాలుగా ఉంటుందంటే ఇదంతా బుద్ధే, తెలివి. సరే, ఇక 3వది చిత్తము. చిత్తము అంటే ఒక ఆఫీస్లో ఈ పాత ఫైల్స్ పెట్టుకుంటారే అటువంటి రూమ్ అనుకోవాలి. ఇది కూడా మనస్సులో నుంచి వచ్చిందే, మనస్సే. ఒక్కొక్కసారి మనస్సు చిత్తాన్ని రెండింటిని కలిపి కూడా చెప్తారు. ఈ చిత్తము అంటే ఎట్లా ఉంటుందంటే ఈ చిత్తము 4 రకాలుగా ఉంటుందండి. ఈ చిత్తం కూడా ఘోరం జాగ్రత్తమయం చిత్తం మూఢం స్వప్నే వ్యవస్థితం శాంతం సుషుప్తిమాపన్నం త్రిభిర్హీనం మృతం భవేత్. ఎట్లాంటి చిత్తంలో ఉండేది? ఘోర వృత్తి ఒకటోది. దీన్ని ఘోర వృత్తి అంటారు, అంటే జాగ్రత్త అవస్థ. 2వది మూఢ వృత్తి, ఇది స్వప్నావస్థ. 3వది శాంత వృత్తి, ఇది సుషుప్తి అవస్థ. 4వది మృత వృత్తి,
అంటే 3 కాకుండా 4వది ఉందే తురీయావస్థ, అక్కడ చచ్చిపోయిన దాంతో సమానం. అందుకది తురీయావస్థ అన్నారండి దాన్ని. ఇలాగా ఈ చిత్తము ఈ 4 రకాలైన వృత్తులు, అంటే 4 రకాల పనులు చేస్తూ ఉంటుంది. తర్వాతది ఇక చతుష్టయం కదా మనం చెప్పింది, అంతఃకరణ చతుష్టయం. మనసు అయిపోయింది, బుద్ధి, చిత్తము. 4వది అహంకారం, నేను అనే భావన, నేను అన్నది. ఏమి ఎట్లా ఉంటుందయ్యా అని తమాషగా చెప్పాడు చూడండి. బుద్ధ్యా బుద్ధితి నిచ్చినోతి, మనసా సంకల్పతే వికల్పే చ, చిత్తేన సంజానాతి, అహంకారేణ చ అహంకరోతి, తాని తాని తత్తత్ విషయేషు వర్తంతే అని యజుషీయ గర్భోపనిషత్తులో ఉందటండి ఈ మాట, ఈ మంత్రం గర్భోపనిషత్తులోది. ఏం చేస్తున్నాడు ప్రతి జీవుడు కూడా అంటే బుద్ధి చేత నిశ్చయించుకుంటున్నాడు. మొట్టమొదటిది మనసు కదా, మనసు చేత సంకల్ప వికల్పాలు చేస్తున్నాడు. రెండవది బుద్ధి చేత నిశ్చయించుకుంటున్నాడు. మూడవది చిత్తం, ఈ చిత్తం చేత బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు. నాలుగవది అహంకారం చేత గర్వపడుతూ నేనే చేస్తున్నా ఈ కర్మ, ఈ పని అని ఏమండి గుర్తుంచుకుంటున్నాడు. నేను చేస్తున్నా అని నెత్తిన వేసుకుంటున్నాడు గర్వంతో. ఇవి ఈ 4 పని. వాస్తవానికి చెప్పుకుంటే ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే చూడండి, ఈ ఇంద్రియాలు ఎక్కడో మామిడి పండు చూసిందనుకోండి, కన్ను చూస్తూనే ఆ కన్ను డెసిషన్ తీసుకోలేదు, చూస్తేనే మంచి రంగుతో కనపడుతున్నాయి అనుకుంటే అది అధిపతి ఎవరు? మనస్సు కదా చెప్పుకున్నాం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు మనస్సు. ఈ కన్ను ఏం చేసి చూపించింది, మనసుకి తెలియజేసింది, అయ్యో అక్కడ మామిడి పండ్లు ఉన్నాయని. అప్పుడు మనసు చూచింది, మనసు దానికి ఊగులాడింది, కొందామా వద్దా, కొంటే పుల్లగా ఉంటాయా తీయగా ఉంటాయా, ఇవి తింటే నాకు షుగర్ కదా, షుగర్ పెరుగుతుందా పెరగదా, ఇటాటివన్నీ సంశయము కలిగింది దానికి. అదే సంకల్పము వికల్పము. ఇప్పుడు అది ఏం చేసిందంటే చూడండి, బుద్ధిని అడిగింది, నిశ్చయించాలి కదా, దానికి డౌట్, బుద్ధి ఇంకా నిశ్చయించదు. అప్పుడు ఫైల్ ఎక్కడికి పోయిందంటే ఇది చిత్తము దగ్గరికి పోయింది. చిత్తము ఎట్లా ఇంతకుముందు చెప్పుకుంటున్నామే, ఆఫీస్లో ఓల్డ్ ఫైల్స్ పెట్టినట్టుగా అక్కడ ఆఫీస్లో వెతికి పాత ఫైల్ ఒకటి తీసి సేమ్ ఇదే చట్టం మేరకు మనం ఇవ్వవచ్చును, ఇదే జీవో మేరకు అని నిశ్చయిస్తాడు కదా, రికార్డులా ఉండేది. అలాగే చిత్తం ఏం చేసిందంటే మంచి పండ్లు అయితే తీసుకోవచ్చు, గతంలో నువ్వు తిన్నా కూడా షుగర్ పెరగలేదు, అక్కడ ఉన్నటువంటి మంచి బేనిషా పండ్లు కానీ అని చెప్తుంది. అప్పుడు అహంకారం ఏం చేస్తుందో తెలుసా, ఇంకా కాళ్ళకు కర్మేంద్రియాలు కదా, కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఇక చిత్తం ఎప్పుడు చెప్పేసిందో, బుద్ధి నిశ్చయించిందో కొనుక్కోవచ్చు అని, ఇక అహం ఉంది కదా, ఆ అహం నేను అని కొనాలి అని నిర్ణయించినప్పుడు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోయి కాళ్ళు అక్కడ ఉన్న పండును తీసుకొని తిన్నాయి. ఇది అంతఃకరణం. ఇదంతా బయటికి ఉండేటువంటి స్థూల శరీరమే పనిచేస్తూ ఉంటుంది, కానీ చేసేదేమో బయటికిదే కదా. కాళ్ళు నచ్చిపోయినాయంటే బయట ఉండే కాళ్ళే అనుకుంటూ ఉంటాం మనం, కాదు. ఈ అన్నిటికీ, ఈ కాళ్ళకి చేతులకి తర్వాత ఈ కన్ను ముక్కు చెవి ఇవన్నీ బయట ఉండేటన్ని గోళకములు, ఈ మాంసం ముద్దలు ఇవి కాదు. వీటిలో సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది. అది ఈ స్థూల శరీరము చేత ఈ విధముగా పనులు చేయించి సుఖమా దుఃఖమా అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు మామిడి పండ్లు తెచ్చింది, చాలా రుచిగా ఉన్నాయి, ఆహా అంటూ లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు అన్నమాట తినేవాడు, సుఖం. ఇంట్లో వాళ్ళు తిట్టారు, మొన్ననే కదా తెచ్చావు, అంత డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులంతా వృధా చేసినవేం తిట్టారనుకో, ఇప్పుడు దుఃఖం వచ్చింది, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. కళ్ళల్లో నీళ్ళు రావచ్చు, కళ్ళల్లో నీళ్ళు వచ్చినా కూడా కండ్ల నీళ్ళు, ఆ దుఃఖం కండ్లది కాదు, లోపల ఉన్న మనసు దుఃఖపడుతోంది. కాబట్టి శిష్య, ఈ సూక్ష్మ శరీరం కూడా నీవు కావడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా, ఇవంతా కూడా ఏ ఇంద్రియాలు ఎలా ఉన్నాయో వాటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఈ సూక్ష్మ శరీరం కూడా 17 అవయవాలు లేదా
19 అవయవాలతో కూడి ఉన్నది. ఆత్మ అన్నది అలా కాదు. పైన ఇంకా ఈ ఇంద్రియాలు మార్పులు చెందుతూ ఉన్నాయి. నా చూపు బాగా ఉన్నది, చూపు తగ్గిపోయింది అన్నది. నా మనసు బాగా ఉండినది, ఇప్పుడు భార్య తిట్టినది కాబట్టి దుఃఖంగా ఉన్నది. ఇలాగా ఇవన్నీ మారిపోతూ ఉంటే మారకుండా ఉన్నది ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా, అది ఆత్మ. ఏమండి? కాబట్టి ఈ ఇంద్రియాలు కూడా ఇవి కూడా ఒకప్పుడు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? అదిగో పంచీకరణంలో స్థూల పంచీకరణం జరిగినప్పుడు స్థూల పంచభూతాలుగా పంచీకరణం చెందిన తర్వాత వచ్చింది స్థూల శరీరం అనుకున్నాం. ఇక్కడ సూక్ష్మ పంచభూతాలు అంటే పంచీకరణం జరగలే అపంచీకృత పంచభూతములు అంటారు. వాటిల చేత ఈ మొత్తం 17 తత్వాల నుండి లేదా 19 తత్వాలు అనుకుందాం. ఇది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరము యొక్క దాంతో అనుభవాలతో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నది. నీవు వీటన్నిటికీ సాక్షివి. చూడైనా ఇంకా విచారణకు వెళ్దాం. ఒక్కసారి నువ్వు సూక్ష్మ శరీరానివేమో వెళ్ళి చూద్దాం. ఇప్పుడు శుభ అశుభ క్రియలు చేస్తావు, కర్తృత్వం కలుగుతుంది, నేనే కర్తను అంటావు. సుఖదుఖాలకు అనుభవించాల్సింది భోక్తృత్వం అనుభవించేవాడివి. ఆ పరలోకాలకు పోని మళ్ళీ తిరిగి రావడం, ఈ రాగద్వేషాలు, ఈ శమధమాదులు ఉన్నాయే. అలాగే ఈ గుడ్డిగా సరిగా చూపు కనపడకుండా పోవడం, చెవులు సరిగా పనిచేయకుండా పోవడం ఎంత కూడా ఈ సూక్ష్మ శరీరము లేక లింగదేహము యొక్క ధర్మాలు. కాబట్టి ఇక్కడ ఓ ప్రశ్న వేయచ్చు మళ్ళీ. ఇక్కడ గుడ్డితనం కంటిది కదా అని. కరెక్టే, కంటిదే. అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఈ కంటికి, ఈ చెవులకు, ఈ చర్మానికి అనబడే 5 జ్ఞానేంద్రియాలకు, 5 కర్మేంద్రియాలకు, వీటన్నిటికీ అధిపతి ఎవరు? మనస్సు కదా. ఇక అందువల్ల టోటల్గా తీసుకున్నప్పుడు ఇవంతా కూడా కలిపి సూక్ష్మ శరీరమే. కాబట్టి ఇదంతా లింగ శరీరమే. అంతేకాదు నాయనా, మరణం, మూర్ఛ, గాఢ నిద్ర అంతా కొట్టుకోపోయింది, ప్రళయం, లేకపోతే జ్ఞానం కలిగింది, లేదా సమాధి స్థితిలోకి వెళ్ళాడు ఒకడు. ఈ అన్ని అవస్థల యందు చూడండి, ఈ సూక్ష్మ శరీరం ఏమవుతుందో తెలుసా? లయించిపోతున్నది. చచ్చిపోయినాడు అనుకో, సూక్ష్మ శరీరం ఏది? స్థూల శరీరం కనబడుతోంది మనకు అక్కడే. స్థూల శరీరం ఏమో కనపడుతోంది. అంటే ఈ సూక్ష్మ శరీరము పొయ్యి మంచి మామిడి పండు తీసుకుపోయి పెట్టావనుకో ముక్కు దగ్గర, ఆహా భలే ఉంది అని ఏం పలకదు. పలికేది స్థూల శరీరం కదా అనవచ్చు మీరు. కాదు, అక్కడ వాసన చూసేది ఘ్రాణేంద్రియం. ఆ ఘ్రాణేంద్రియం ఎవరిది? సూక్ష్మ శరీరంది. సూక్ష్మ శరీరం అంటే చెప్పుకొని ఉన్నాం కదా ఇంతకుముందు. ఏమని? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు 5, అంతఃకరణ చతుష్టయంలో మనసు బుద్ధి అని కానీ, మనసు బుద్ధి చిత్త అహంకారం 4 అని కానీ, మొత్తం 19. ఇదంతా సూక్ష్మ లింగ శరీరమే కదా. కాబట్టి ఈ మరణంలో సూక్ష్మ శరీరం అసలు కనపడదు. మూర్ఛ వచ్చిన ఏమిటిది? గాఢ నిద్రపోతే కూడా అసలు ఉన్న ఈ సూక్ష్మ శరీరం ఉందా లేదా అన్నది లేదు. అలాగే జ్ఞానం కలిగితే, ఆత్మజ్ఞానం కలిగితే అసలు సూక్ష్మ శరీరం గోచరించదు. అలాగే యోగులు సమాధిలేకపోతారే, కుంభకంలో ఉంటూ ప్రాణ అపాన వ్యానము ఇది ఉందే, ప్రాణవాయువును కుంభకం చేసి పూరకం రేచికం కుంభకం అని అలా చేసినప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ సూక్ష్మ శరీరము లయమైపోతుంది. ఎక్కడ? తనకు కారణమైన కారణ శరీరంలో కనిపించడంలే. అంటే ఏమవుతున్నది? అది వ్యభిచారి. ఇంతకుముందు చెప్పుకున్నాం స్థూల శరీరం చెప్పేటప్పుడు. అంటే మారిపోతున్నది. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేదు. ఆత్మ అలా కాదు. ఆత్మ మార్పు చెందేది కాదు, ఎప్పటికీ ఉండేది. ఎప్పటికీ జ్ఞానమే కదా, ఎప్పటికీ ఉండేది. కనుకనే ఒక యోగి సమాధిలోకి పోయి లేచాడు అనుకో, ఇంతవరకు నేను సమాధిలో ఉన్నాను అంటాడు. మూర్ఛ నుంచి లేదు, గాఢ నిద్రపోయినాడు, లేస్తానే అబ్బా భలే హాయిగా నిద్రపోయినాను అంటాడు. కాబట్టి ఆత్మ అన్నది అన్ని వేళల్లోనూ అవ్యభిచారి, ఏమీ మారదు. అర్థమవుతుందా? దానికి
ఆత్మ అంటే ఎట్లా ఉంటుంది? అన్ని కాలాల్లో ఉంటుంది. అలాగే జ్ఞానవంతంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే జ్ఞానమే ఇది అవ్యభిచారి. అందుకది సత్. ఆత్మ చిత్, ఆనందం, సత్రూపం. అందువల్ల అది లింగదేహం కాదు. ఎందుకు కాదు? ఇదిగో ఈ లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం ఉన్నదే, ఇది ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో ఉండడంలే. ఇది ఉండడం లేదు అని తెలుసుకుంటున్నది ఏది? జ్ఞానం కదా. అదే ఆత్మ, అదే చిత్, అదే సత్. కాబట్టి ఆత్మ అన్నది సూక్ష్మ శరీరం కాదు. ఇంకా ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు కొంత అర్థమైంది కదా, చాలు కదా నీకు. ఏం గుర్తుపెట్టుకుంటావు? ఈ సూక్ష్మ శరీరము నేను కాదు, ఇది నాది కాదు, ఇది అపంచీకృత పంచమహాభూతముల కార్యము. కారణము అపంచీకృత పంచభూతాలు కదా, వాటి వల్ల కదా ఇది వచ్చింది. అపంచీకృత పంచభూతాల యొక్క కార్యం ఇది. ఈ లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం నేను కాదు. అందువల్ల కర్తృత్వ భోక్తృత్వాలు సుఖదుఖాలు ఎన్ని ఉన్నాయి ధర్మాలు, అవి నేను కాను, అవి నావే కావు. ఎందుకు? అవి ఎవడు చేసింది? నేను ఎప్పుడు చేశాను? చేసింది అహం అనే కర్త. ఎక్కడ? ఎవడోడు? అదే అంతఃకరణంలో ఉంది. అది కర్త వాడే. అంత పరిగెత్తి మామిడి పండుని చూసి ఎంత ప్లాన్ వేసుకొని తెచ్చి తిన్నది ఎవడు? నేను సాక్షినే. నువ్వు ఆత్మవు, కర్మలు చేసేవాడివి కాదు. కాబట్టి లింగ శరీరం ఆత్మ కావడానికి వీలే లేదు. అది కేవలం సాక్షి. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు సుఖదుఖాలు ఈ ధర్మాలన్నీ వాడే సూక్ష్మ శరీరందే. అంతేకాదు కుంటి, గుడ్డి, చెవుడు ఇవన్నీ అంటూ ఉంటామే ఇంద్రియాల లక్షణాలు. ఈ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, ఇవన్నీ దేనికి సంబంధించినవి? లింగ శరీరానివే కదా అవి. కాబట్టి నేను కుంటి అన్నాడు అనుకో, ఏది కుంటి? నేను అనేది అక్కడ ఆత్మ సంబంధించి కాదు. కాలు కుంటుతున్నాడు. కాలు అన్నది కర్మేంద్రియం, కర్మేంద్రియం అనేది లింగ శరీరం. అంతేగాని అట్లాంటి లింగ శరీరాన్ని నేను అనేసి మోకాలను తెచ్చి తన నెత్తిన వేసుకున్నాడు. ఇదే అధ్యాస. ఏమండి, నాకు చెవులు, ఇప్పుడు నేను వినలేకున్నాను అంటాడు. అంటే ఏంటి? చెవుడని. వినేది ఏది? చెవి. అయినా నేను వినలేకుండా నాకే సంబంధం? అది చెవి వినలేకుండా ఉంది. అయినా దాన్ని తెచ్చి ఆత్మ మీద వేసేసాడు. ఇదే అధ్యాస. ఇదే అజ్ఞానంతో జరిగేటువంటి అధ్యాస. కాబట్టి నాయన శిష్య, నువ్వు ఎప్పుడూ ద్రష్ట, అన్నీ తెలుసుకునేవాడివి. నువ్వు వీటన్నిటికంటే వేరుగా ఉన్నావు. దీంతో నీకు సంబంధమే లేదు. ఎంత దృశ్యములు నీకు తెలియబడుతున్నాయి. నీ మోకాలు నొప్పని, నీ చెవులు వినిపించలేదని, నీకు కళ్ళు కనిపించలేదని, నీ మనసు బాగాలేదని, బుద్ధి మంచి డెసిషన్, మంచి నిశ్చయం బాగాలేదని. ఒకడు సినిమాకి పోయాడంట, కష్టపడి తోసుకొని సినిమాకి పోయినాడు. బయటకు వచ్చిన తర్వాత సినిమా చూసుకొని ఆ రేషలో డబ్బులేం పోయినాయి కానీ సినిమా ఏం బాగలేదు, అంతా తొక్కి చంపారు. బయటకు వచ్చాను. బుద్ధి తక్కువ వచ్చానయ్యా సినిమాకు, బుద్ధి తక్కువ వచ్చిందంట. అంటే బుద్ధి తక్కువైందని ఎవడికి తెలిసింది? బుద్ధి తక్కువైందని తను తెలుసుకోలేదు కదా. అందువల్ల అక్కడ తెలుసుకునేటువంటిది ఆత్మ. ఎందుకు? అది జ్ఞానం, చైతన్యం. ఇవి జడములు. అది చెప్పలే. బుద్ధి వచ్చి నేను అని చెప్పలేదు. జడం. ఎందుకు జడము? అవి ఇంకొక దాని చేత తెలియబడుచున్నవి కనుక ఘటాద్రష్ట ఘటాద్భిన్న, దేహాద్రష్ట దేహాద్భిన్న. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇది. కుండను చూచేవాడు కుండను తెలుసుకునేవాడు కుండ కంటే వేరుగా ఉంటాడు. శరీరం తెలుసుకునేవాడు శరీరం కంటే వేరుగా ఉంటాడు. ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కదా శిష్య. కాబట్టి నీకు ఎలాంటి సంబంధము లేదు. ఈ విషయం సిద్ధాంతపరంగా చెప్పాను. ఇక శృతులు ఏమి చెప్తున్నాయో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. ఓం.